హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ టెక్నాలజీ తెలుగు అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి మౌస్ యాక్షన్స్ అండ్ యాక్షన్ వర్సెస్ యాక్షన్స్. ఓకే, ఇందులో ఏంటంటే బేసిక్గా మనకు యాక్షన్ అంటే విచ్ ఇస్ వీ కెనాట్ డూ ఫర్ బై యూజింగ్ ఫర్ సెలీనియం డ్రైవర్, ఎనీథింగ్ ఫ్రమ్ ద యాక్షన్ విచ్ వీ కెనాట్ ఏబుల్ టు డూ. బేసిక్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ని తీసుకొని మనం క్లిక్ యాక్షన్ చేయగలుగుతాము అండ్ సెండ్ కీస్ చేయగలుగుతాం. ఓకే, ఈ రెండు చేయగలుగుతాం. అండ్ దీంతో పాటు మనకి ఏమైనా నావిగేషన్ చేయగలుగుతాం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇట్లాంటివి రీఫ్రెష్ చేయడం ఇట్లాంటివి చేస్తాం. బట్ అడిషనల్ థింగ్స్ చేయాలన్నప్పుడు మనకు సపరేట్గా మనకు డ్రైవర్ అనేది హ్యాండిల్ చేయలేకపోదు. ఎగ్జాంపుల్ ఆఫ్ రైట్ క్లిక్. రైట్ క్లిక్ అనేది మనము సెలీనియం వెబ్ డ్రైవర్ని యూజ్ చేసి చేయలేం. ఓకే, ఇటువంటి కైండ్ ఆఫ్ యాక్షన్స్ని మనము మౌస్ యాక్షన్స్ అని అంటాం వీటిని. ఓకే, మౌస్ యాక్షన్స్. ఈ మౌస్ యాక్షన్ని సపరేట్గా మనము యాక్షన్స్ క్లాస్ యూజ్ చేసి చేయాలి. ఓకే, మనకు టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి యాక్షన్ అండ్ అనదర్ వన్ ఇస్ యాక్షన్స్. ఓకే, ఈ టూ ఉన్నాయి. ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఓకే, బేసిక్గా ఈ రెండు దానిల మధ్య ఏంటంటే యాక్షన్స్ అని అంటే ఇది ఒక క్లాస్. యాక్షన్స్ వచ్చి క్లాస్. బట్ మనకు యాక్షన్ అంటే మరి ఏంటంటే ఇంటర్ఫేస్. ఇది ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఒక ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది. యాక్షన్స్ వచ్చి క్లాస్గా పనిచేస్తుంది. ఓకే, మన యాక్షన్స్ని యూజ్ చేయాలన్నప్పుడు యూజ్ టు బిల్డ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని మనము క్రియేట్ చేస్తాం. ఏ దాన్ని యూజ్ చేసి? యాక్షన్స్ని యూజ్ చేసి. బట్ యాక్షన్ యూజ్ చేసినప్పుడు మాత్రం రిప్రజెంట్స్ ఏ సింగిల్ బిల్ట్ యాక్షన్. రిప్రజెంట్ ఏ సింగిల్ బిల్ట్ యాక్షన్ని క్రియేట్ చేస్తాం. ఓకే, వేరే యాక్షన్స్కి వచ్చినప్పుడు వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్షన్స్. ఓకే, ఆ యాక్షన్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తామని సింటాక్స్ చూపించినప్పుడు చూపిస్తాం. ఓకే, మనం ఒక నార్మల్గా ఒక క్లాస్కి ఎలా క్రియేట్ చేస్తాము? ఆబ్జెక్టు ఏ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు అ న్యూ ఏ, ఇలా క్రియేట్ చేస్తాం. ఆ సిమిలర్ ఫార్మాట్ మనము దీనికి కూడా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, అదే ఇక్కడ మనకు యాక్షన్స్లోకి వస్తే వి గెట్ యాక్షన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ యాక్షన్స్. యాక్షన్స్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ని గెట్ చేస్తుంది. ఏమని? యాక్షన్స్ ఆబ్జెక్ట్ గెట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? యాక్షన్స్ క్లాస్ నుంచి. యాక్షన్స్ క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ని గెట్ చేస్తుంది. ఎలా అంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాక్స్ డాట్ క్లిక్. ఓకే, డాట్ బిల్డ్. ఓకే, ఈ పర్టికులర్ కేసెస్లో అది ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ బిల్డ్కి ఇక్కడ వితౌట్ బిల్డ్ ఉంది, అక్కడ బిల్డ్ ఉంది. ఏంటి డిఫరెంట్ అంటే ఏ యాక్షన్కైనా సరే బిల్డ్ ఈజ్ బేసికలీ మనకి ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకే, మనకి ఇంకొకటి ఉంటుంది పర్ఫామ్ అని. ఓకే, పర్ఫామ్ వచ్చేసరి ఎగ్జిక్యూషన్. ఓకే, బిల్డ్ మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇస్తే పర్ఫామ్ చేస్తాం ఇక్కడ. ఓకే, యాక్షన్ డాట్ పర్ఫామ్ అని. ఎందుకంటే మనము ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్లో డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ అలా కాదు. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా యాక్స్ ఓబీజే డాట్ క్లిక్ పర్ఫామ్, ఇలా మనం పర్ఫామ్ చేసేస్తాం. ఓకే, బట్ అక్కడ అలా కాదు అనమాట. ఓకే, మనం యాక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాక తర్వాత బిల్డ్ చేసి చేస్తాం. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్గా మనం చేసి చేస్తాం. ఎందుకంటే అది ఎగ్జిక్యూషన్ డైరెక్ట్గా చేసేస్తుంది కాబట్టి. ఓకే, మనం నెక్స్ట్ తీసుకుంటే
యాక్షన్స్లో వచ్చి బేసిక్గా క్లిక్, మూవ్ టు ఎలిమెంట్, డ్రాగ్ అండ్ డ్రాప్, రైట్ క్లిక్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ ఏముంటుందంటే ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ మనం ఏదైతే యాక్షన్ ఆబ్జెక్ట్స్లోంచి మనం యాక్షన్ చేసి మనం రిటర్న్ చేస్తాం ఆబ్జెక్ట్, దాంతో మనం క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చి యూజ్డ్ టు ప్రిపేర్ ద యాక్షన్, యూజ్డ్ టు ప్రిపేర్ ద యాక్షన్. మనము ఒక యాక్షన్ని ప్రిపేర్ చేస్తాం, బట్ మన యాక్షన్కి వచ్చేసరికి యూజ్ టు ఎగ్జిక్యూట్ ద యాక్షన్, ఎగ్జిక్యూట్ ద యాక్షన్. ఇక్కడ ప్రిపేర్ చేస్తాం ఎగ్జిక్యూషన్కి, ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ద యాక్షన్ని ప్రిపేర్ చేస్తాం, బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట. ఓకే, ఇది రెండు దానిల మధ్య ఉన్న డిఫరెంట్. బట్ రియల్గా మనము ఒక దాన్ని చూస్తే, అంటే ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. కరెక్టా? దానికోసం నేను ఏం చేస్తాను అంటే, ఈ పర్టికులర్ దాంట్లో ఇక్కడ నేను యాక్షన్స్ని యూజ్ చేసి దీన్ని క్లిక్ చేస్తాను, యాక్షన్ యూజ్ చేసి మండేని క్లిక్ చేస్తాను. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, TC16 యాక్షన్స్. ఈ యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ మనకు యాక్షన్స్కి యాక్షన్ మధ్య డిఫరెంట్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది చూడాలి. కాబట్టి నేను ఇక్కడ సండేకి ఒక పాత్ తీసుకుంటా. ఓకే, సండే పాత్. ఓకే, ఇది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఓకే, దీనికి నేను ఒక ఆబ్జెక్ట్ అంటే వెబ్ ఎలిమెంట్ క్రియేట్ చేసి స్టోర్ చేస్తా, వెబ్ ఎలిమెంట్ సండే. ఓకే, సిమిలర్ ఫార్మాట్ అగైన్ నేను మండేకి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, వెబ్ ఎలిమెంట్ మండే ఈజ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, బై డాట్ ఐడి, రెండింటికి వచ్చాయి. ఓకే, ఫస్ట్ మనం యాక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, యాక్షన్స్ ఆబ్జెక్ట్ మనకు క్లిక్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాం, క్లిక్ యాక్షన్. ఓకే, ఫస్ట్ మనం చెప్పింది యాక్షన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి అన్నాం, కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యాక్షన్స్. ఇక్కడ మనం చూస్తే ఇది వెబ్ డ్రైవర్ని రెఫర్ చేస్తుంది, ఎందుకంటే మనం వెబ్ డ్రైవర్ని ఇస్తేనే ఆ వెబ్ డ్రైవర్ యొక్క ఆబ్జెక్ట్ ద్వారా నెక్స్ట్ ఆ వెబ్ డ్రైవర్ ఏ అయితే ఆపరేషన్ చేస్తుందో ఓపెన్ అయిన బ్రౌజర్కి వాటన్నిటిని యాక్షన్స్ క్లాస్ ద్వారా మనము చేయగలుగుతాం. ఓకే, ఫస్ట్ మనం ఏమన్నాం, దీని ద్వారా క్లిక్ యాక్షన్ చేయాలి. ఓకే, యాక్షన్స్ డాట్ క్లిక్. ఓకే, మనం సండేని క్లిక్ చేయాలి. ఓకే, డాట్ పర్ఫామ్. ఓకే, డైరెక్ట్గా పర్ఫామ్. ఈ పర్ఫామ్ అంటే ఏంటి, ఇదే ఒక కన్వెన్షన్ ఆఫ్ మెథడ్ టు పర్ఫామ్ ద యాక్షన్ వితౌట్ కాలింగ్ ద బిల్డ్ ఫస్ట్. వితౌట్ బిల్డ్ ఫస్ట్ని యూజ్ చేయకోకుండా డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ చూద్దాం. చూడండి, సండే అనేది క్లిక్ అయింది. ఓకే, ఇప్పుడు మనకు మండేని క్లిక్ అవ్వాలి బై యూజింగ్ ఫర్ యాక్షన్, యూజింగ్ యాక్షన్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఇది ఏమని చెప్పాము, యాక్షన్స్ యొక్క
పర్ఫార్మెన్స్ ద్వారా ఆబ్జెక్ట్ని యాక్సెస్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ అబో సేమే. ఓకే, బట్ పర్ఫామ్ చేయము. ఎందుకంటే పర్ఫామ్ వితౌట్ బిల్డ్ చేస్తే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. కాబట్టి బిల్డ్ చేస్తాం. బిల్డ్ ఏంటంటే ఇది జస్ట్ ఫర్ జనరేటింగ్ ఆఫ్ ద యాక్షన్. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, వీటిని స్టోర్ చేయాలి. ఏం యూజ్ చేసి? యాక్షన్ యొక్క ఆబ్జెక్ట్ యూజ్ చేసి. ఇది ఒక ఇంటర్ఫేస్. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ రిప్రజెంట్ ఏ సింగిల్ యూజర్ ఇంటరాక్షన్ ఆఫ్ యాక్షన్. ఓకే, కాబట్టి ఇది యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్కి వెళ్తే యాక్షన్ డాట్. మనం ఇక్కడ చూడండి, ఇందులో మనకు ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకు ఎటువంటివి ఉండవు. చూడండి, పర్ఫామ్ ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వేరే ఏది ఉండదు. ఓకే, ఎందుకంటే యాక్షన్ ఇట్ విల్ ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ యాక్షన్ మాత్రమే ఉంటుంది, వేరే ఏవి ఉండవు. మరి యాక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మరి యాక్షన్స్ క్లాస్ ద్వారా మనం ఒక ఆబ్జెక్ట్ తెచ్చుకొని దాని ద్వారా ఇది చేస్తుంది. ఇది సింగిల్ కాల్, ఇది మల్టిపుల్ కాల్స్. ఓకే, ఇక్కడ సండే బదులు మండే ఇస్తా. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది బిల్డ్. ఓకే, అక్కడ అది చేయదు. ఈవెన్ మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, వెన్ వీ కెన్ యూస్ ఫర్ బిల్డ్, వెన్ వీ కెన్ యూస్ ఫర్ పర్ఫార్మెన్స్. మీకు ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే, మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అంటే మల్టిపుల్ స్టెప్స్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి క్లిక్ చేయాలనుకున్నప్పుడు బిల్డ్ తర్వాత పర్ఫార్మెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, మనకి క్లిక్ అయింది. ఓకే, బిల్డ్ తర్వాత పర్ఫార్మెన్స్ అవుతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ తర్వాత బిల్డ్ యూజ్ చేస్తే అంటే అవసరం లేదు. పర్ఫార్మెన్సే లాస్ట్ స్టెప్, ఎందుకంటే అది ఎగ్జిక్యూషన్ చేస్తుంది. బిల్డ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ చేస్తుంది. ఏ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ చేస్తుంది? యాక్షన్స్ యొక్క ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది అనమాట. ఓకే, అది మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ మనకు హెచ్ ఓవర్ కేస్ చేద్దాం. హెచ్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హెచ్ ఓవర్ ఉంది. ఓకే, హెచ్ ఓవర్ చేస్తే మనకు 2 వాల్యూస్ వస్తున్నాయి. దీని మీద హెచ్ ఓవర్ చేయాలి నేను ఇప్పుడు. ఓకే, కాపీ చేసుకుంటాం, కంట్రోల్ ఎఫ్, పాత్ బిల్డ్ చేస్తాం, బటన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో మన వాల్యూ. ఓకే, చూడు 1.5 వచ్చింది. హెచ్ ఓవర్ చేసి ఆ హెచ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి మనము వాల్యూని చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వెబ్ ఎలిమెంట్ హెచ్ ఓవర్స్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్ పాత్. ఓకే, ఇక్కడికి వచ్చి యాక్షన్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనం చేయొచ్చు. యాక్షన్స్ డాట్, మనకు మెథడ్ ఉంది మూవ్ టు ఎలిమెంట్ అని. మూవ్ టు ఎలిమెంట్ టార్గెట్ లొకేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. మూవ్ టు ఎలిమెంట్ అండ్ మనకు హెచ్ ఓవర్ ఆబ్జెక్ట్ డాట్ పర్ఫామ్. ఇక్కడ మనకు బిల్డ్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా యాక్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా వాడేయచ్చు. యాక్షన్ యూజ్ చేసినప్పుడు మాత్రం బిల్డ్ యూజ్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఇది మనకు హెచ్ ఓవర్ అయిన తర్వాత మనకు చూడండి, మనకు మొబైల్ ఉంది. ఈ మొబైల్ డిస్ప్లే అవుతుంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే మొబైల్ యొక్క టెక్స్ట్ని రీడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు వీటిని రీడ్ చేయాలి. ఓకే, సింగ్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ డాట్ గెట్ టెక్స్ట్. ఓకే, సర్చ్ టెక్స్ట్. ఓకే, అది మనకు టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, మనం కొద్దిసేపు తర్వాత మనం దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే థ్రెడ్ డాట్ స్లీప్ 2 seconds డ్రైవర్ డాట్ క్విట్. ఓకే, 2 seconds తర్వాత ఆటోమేటిక్గా క్విట్ చేస్తుంది. ఓకే,
చూడండి మొబైల్ అనేది ప్రింట్ చేసింది. ఓకే, ఇలా మనకు హెచ్ఓఆర్ అనేది జరుగుతుంది. ఓకే, దీని తర్వాత మనకు డబుల్ క్లిక్. ఓకే, డబుల్ క్లిక్ మనము ఇక్కడ కాపీ ఉంది కదా, కాపీ టెక్స్ట్ మనం డబుల్ క్లిక్ చేసి ఈ దీంట్లోకి సెకండ్ ఫీల్డ్లోకి మనకు వాల్యూ వస్తుంది. బట్ సెకండ్ ఫీల్డ్లోంచి మనకు ఈ వాల్యూ వచ్చిందా లేదా మనం ప్రింట్ చేయాలి. కాబట్టి దాన్ని మనం ఎలా చేస్తాం. ఓకే, కాపీ టెక్స్ట్ ఫంక్షనాలిటీలో కాపీ టెక్స్ట్ చేసి ఇక్కడ బటన్. ఓకే, కాపీ. ఇప్పుడు మనం డబుల్ క్లిక్ చేస్తున్నాం ఒక యాక్షన్కి. ఓకే, బట్ ఇదే డబుల్ క్లిక్ని యాక్షన్ క్లాస్ కాకోకున్నట్లు మనం డైరెక్ట్గా వాడితే రాదు. సారీ 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 ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ వాల్యూ. ఓకే, దీనికి మనం ఒక వెబ్ ఎలిమెంట్ స్టోర్ చేద్దాం. ఇది కాపీ టెక్స్ట్. ఓకే, ఇక్కడ మనకు యాక్షన్స్ క్లాస్ యూజ్ చేసి దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, మనకు మా నార్మల్గా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇందులో ట్రై చేస్తే మనకు డీతో ఎంక్వైరీ చేస్తే ఏ మెథడ్ లేదు. ఓకే, డబుల్ క్లిక్ అనేది లేదు. జస్ట్ ఫర్ సెండ్ కీస్, ఈజ్ విజిబిలిటీ, డిజేబిలిటీ ఇట్లాంటివి మనం చేయగలుగుతాం, కానీ డబుల్ క్లిక్ అనే యాక్షన్స్ లేవు. ఓకే, కాబట్టి మనము దీని ద్వారానే యూజ్ చేయాలి. ఓకే, యాక్షన్స్ డాట్ యాక్షన్స్ డాట్ డి క్లిక్ చేసి చూడండి డబుల్ క్లిక్ ఉంది, తర్వాత టార్గెట్. ఓకే, డబుల్ క్లిక్ వితౌట్ వెబ్ ఎలిమెంట్ అండ్ హియర్ ఇక్కడ అనమాట. ఓకే, దీంట్లో మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ బై, బిల్డ్. ఓకే, బిల్డ్ అనేది యాక్షన్ సో ఫార్ రెడీ టు బి పర్ఫార్మ్డ్. ఓకే, క్లిక్ అండ్ హోల్డ్, ఇట్ విల్ క్లిక్ అండ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్స్ అండ్ ఇట్ విల్ రిలీజ్ అనమాట. ఓకే, మనకు డబుల్ క్లిక్ కాబట్టి కాపీ టెక్స్ట్ డాట్ పర్ఫార్మ్. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేశాక మనకు టెక్స్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇందులో నుంచి మనకు వాల్యూ కావాలి, కాబట్టి సెకండ్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ మనకు వాల్యూ అట్రిబ్యూట్ లేదు, బట్ రన్ టైంలో ఇది వాల్యూ అట్రిబ్యూట్ వస్తుంది కాబట్టి దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై బై డాట్ ఎక్స్పాత్ ఐడి. ఐడి వాల్యూ డాట్ గెట్ యాట్రిబ్యూట్. ఓకే, ఏం యాట్రిబ్యూట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాల్యూ యాట్రిబ్యూట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఇది రిటర్న్ చేస్తుంది ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క టెక్స్ట్ని. ఓకే, స్ట్రింగ్ టెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, మన కాపీ టెక్స్ట్లోకి మనకు వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ అనేది మనకు కన్సోల్ డాట్లోకి మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, చూడండి డబుల్ క్లిక్ చేసింది, వాల్యూ వచ్చింది అండ్ హలో వరల్డ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇలా మనము చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ యాక్షన్స్ వచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే మనకి ఇది సోర్సు, ఇది టార్గెటెడ్ లొకేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడికి రావాలి. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటాం అనమాట, ఒక వాల్యూని మూవ్ చేయడానికి. ఇది రియల్ టైంలో కూడా కొన్ని సందర్భాల్లో డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. ఓకే, అండ్ నా ప్రాజెక్ట్లో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా కాదు కానీ వేరే పద్ధతిలో ఉంటుంది. ఓకే, నేను వేరేలా చేసాము, ఎందుకంటే డిఫరెంట్ అప్లికేషన్ సింపుల్గా ఉండడానికి ఈ అప్లికేషన్లో ఇలా పెట్టారనమాట. ఓకే, ఇప్పుడు సోర్స్ని టార్గెట్ని మనం తీసుకొని వీటి ద్వారా మనం ఆ లొకేషన్స్లోకి డిస్ప్లే చేయాలి.
ఓకే, ఇప్పుడు వెబ్ ఎలిమెంట్ సోర్స్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి అండ్ టార్గెటెడ్ లొకేషను ఇది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం యాక్షన్స్ని యూజ్ చేసి ఆ స్పెసిఫిక్గా దాంట్లోకి వాల్యూని అనేది డిఫైన్ చేయాలి. ఓకే, యాక్షన్స్ డాట్ మనకు ఇక్కడ డీతో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది చూడండి, ఇక్కడ సోర్స్ అండ్ టార్గెట్ లొకేషన్. Convey the method that perform the click and hold at the location of the source element and move to the location of the target element. Then release the performance. అంటే మనం ఏదైతే సోర్స్ ఉందో దాన్ని క్లిక్ చేస్తుంది, హోల్డ్ చేస్తుంది. ఏదైతే టార్గెట్ లొకేషన్ ఇచ్చామో ఆ టార్గెట్ లొకేషన్లోకి వెళ్ళి రిలీజ్ చేసేస్తుంది మౌస్ని. ఓకే, ఇది దీని యొక్క ఆపరేషన్ చేస్తుంది. సోర్స్ అండ్ టార్గెట్ అండ్ డాట్ పర్ఫామ్. ఓకే, అండ్ ఇది మనకి అక్కడికి వచ్చాక మనకు ప్రింట్ అవుతాయి కాబట్టి ఒక డ్రాప్డ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, చూడండి డ్రాప్డ్ వచ్చింది కదా, ఆ పర్టికులర్ మెసేజ్ని మనం రీడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, దానికి టార్గెట్ డాట్ గెట్ టెక్స్ట్. ఓకే, మనకు డ్రాప్డ్ మెసేజ్ డిస్ప్లే కావడం కోసం. ఓకే, చూడండి అది చేసేసింది. ఓకే, డ్రాప్డ్ మెసేజ్ వచ్చింది, హలో వరల్డ్ వచ్చి మొబైల్ వచ్చేసింది. ఓకే, ఫైనల్గా మనకు రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్ నాకు ఇక్కడెక్కడ ఏవి రాలేదు, ఇక్కడెక్కడ పెట్టలేదు వీళ్ళు. ఓకే, నేనేం చేస్తా అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ని తీసుకుంటాను. ఓకే, డ్రైవర్ డాట్ గెట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకొక యూఆర్ఎల్ ఇది పాస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు రైట్ క్లిక్, ఇక్కడ మనకు రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ రాకోకుండా ఇవి వచ్చాయి. ఓకే, ఇక్కడ చూడండి రైట్ క్లిక్ ఇస్తే ఇది ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఇదే రైట్ క్లిక్ ఇక్కడ చేసేటప్పుడు ఈ మెసేజ్ వస్తుంది పాపప్. ఓకే, మరి ఇటువంటప్పుడు మనం ఎలా చేస్తామంటే అదర్ చైన్స్లో మనము ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి ఎక్కడో ఒక చోట. ఓకే, ఈ పర్టికులర్ బాణం గుర్తుంది కదా, దీన్ని యూజ్ చేసి దాని మీద పెడితే మనకు ఆ పాత్ వస్తుంది. దానికి మనం టార్గెట్ పాత్, ఒక పాత్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, స్టార్ టెక్స్ట్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో వాల్యూ. ఓకే, ఇది మనకు వాల్యూస్. ఓకే, ఇప్పుడు దీంట్లో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్ పాత్ వెబ్ ఎలిమెంట్ రైట్ క్లిక్. ఓకే, ఇక్కడ మనకు రైట్ క్లిక్కి యాక్షన్స్ డాట్ చూడండి ఆర్తో ట్రై చేస్తే మనకు రిలీజ్ ఉంది, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది, అటాక్స్ ఉన్నాయి, పర్ఫామ్ ఉంది, స్క్రోలింగ్ ఉంది, ఇవి ఉన్నాయి. బట్ మనకి ఎటువంటివి లేవు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి క్లిక్ ఉంది, కాంటెక్స్ట్ ఉంది. కాంటెక్స్ట్ ఏమిటి కోసం వాడుతున్నా, టు పర్ఫామ్ ద కాంటెక్స్ట్ క్లిక్ అట్ ద మిడిల్ ఆఫ్ ద గివెన్ ఎలిమెంట్. ఫస్ట్ పర్ఫామ్ ద మౌస్ ఓవర్ టు ద లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఓకే, ఈ కాంటెక్స్ట్ క్లిక్కి మౌస్ యాక్షన్ ద్వారా పర్ఫామ్ చేయడానికి. ఓకే, ఇది రైట్ క్లిక్. ఓకే, డాట్ పర్ఫామ్, ఇది పర్ఫామ్ చేస్తే రైట్ క్లిక్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మనకు ఇందులో ఒకటి క్లిక్ చేస్తే మనకు పాపప్ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ పేస్ట్ అనేది తీసుకొని నేను చేస్తాను. ఓకే, ఇది నార్మల్ క్లిక్. ఓకే, డైరెక్ట్గా
క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి పాపప్ వచ్చింది. ఈ పాపప్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు. ఓకే, పాపప్ని హ్యాండిల్ ఏం లేదు, క్లిక్ చేసి మనకు పాపప్ డిస్ప్లే చేస్తే సరిపోద్ది. ఓకే, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ మన వాల్యూ సారీ ఓకే డాట్ క్లిక్. మనకు ఆ పాపప్ డిస్ప్లే అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఇది ఇట్లా చేస్తాను. ఓకే, రన్ చేస్తాను మొత్తం అన్ని యాక్షన్స్ ఇప్పుడు. ఓకే, క్లిక్ యాక్షను, హెచ్ ఓవరు, డబుల్ క్లిక్, రైట్ క్లిక్. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్, సెకండ్ యూఆర్ఎల్, రైట్ క్లిక్ చేసింది, పేస్ట్ క్లిక్ చేసింది. ఓకే, పాపప్ కూడా వచ్చింది, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఓకే, ఇలా మనకు అన్ని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇది కంప్లీట్ యాక్షన్స్కి. ఓకే, మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇంటర్వ్యూలో కానీ ఒకవేళ అడిగితే బిల్డ్కి పర్ఫార్మెన్స్కి డిఫరెంట్ అంటే బిల్డ్ అనేది క్రియేటింగ్ ఏ యాక్షన్ ఆబ్జెక్ట్. ఓకే, పర్ఫామ్ అంటే ఎగ్జిక్యూట్ ద అలర్ట్, సారీ ఎగ్జిక్యూట్ ద యాక్షన్ అని. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్షన్స్ అండ్ యాక్షన్ అన్నప్పుడు యాక్షన్స్ అనేది యాక్షన్స్ అంటే అదొక క్లాస్. ఓకే, దానికి మనము ఒక మెథడ్స్ ఉంటాయి, ఇన్ బిల్ట్ అప్ మెథడ్స్ ఫర్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, పర్ఫామ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, వీటితో పాటు మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేస్తాం. ఇది బిల్డ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇస్తుంది. ఓకే, అండ్ పర్ఫామ్ టు ద యాక్షన్, ప్రిపేర్ ద యాక్షన్. ఓకే, ఇది యాక్షన్ అంటే ఇంటర్ఫేస్, సీక్వెన్స్ ఆఫ్ సింగిల్ బిల్ట్ ఇన్ యాక్షన్. ఓకే, అండ్ ఇట్ విల్ పర్ఫామ్ ఓన్లీ ఫర్ పర్ఫామ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూట్ ద యాక్షన్ అనేది. ఓకే, ఇది మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.